నమస్తే రావు బ్యాచ్ బ్రదర్స్ ఒరవరి దేం గుడ్లోడా నీకేం మెంటలు ఎత్తుకునిందిరా ఇసముండ మండ్రకప్పని తెచ్చినవా ఓ నీకేమన్నా బుర్ర పని చేస్తుందా లేదా ఎండ్రకాయని పట్టుకుని మండ్రకప్పంట అదే మెండ్రకాయ రసం అంత నల్లంగా ఉందా ఏమో అన్న నాకు కూడా తెలియదు ఒక 10 రోజుల ముందు ఇన్స్టాగ్రామ్ లో ఇన్నోసెంట్ గా సబ్బు అనే అమ్మాయి ఏదో గిఫ్ట్ పంపిస్తా అని చెప్పి నా అడ్రస్ అయితే తీసుకొని ఈ ఎండ్రకాయ అయితే పంపించింది అసలు ఈ ఎండ్రకాయ ఎందుకు పంపించిన అమ్మ అని అడిగితే ఎండ్రకాయలతో మా అవ్వ సూప్ చేసేది భలే ఉంటది మీరు కూడా ఒకసారి ట్రై చేయమని చెప్పి నాకు ఎడ చేయాలో తెలియదమ్మా స్వామి అంటే అదేం లేదయ్యా స్వామి ఫస్ట్ ఎండ్రకాయని శుద్ధంగా క్లీన్ చేసుకొని ఆ ఎండ్రకాయల ముక్కల్ని రోట్లేసి మెత్తగా దంచి పక్కన పెట్టు ఆ తర్వాత నువ్వు వీడియోలో చూపించకుండా పొయ్యి మీద పెట్టి ఒక రెండు నూనె అల్లము తెల్లగడ్లు ఎర్రగడ్లు అంటే పచ్చిమిరకాయలు కరివేపాకేసి కలబెట్టి ఆ తర్వాత దంచుకున్న ఎండ్రకాయ ముక్కలు వాటితో పాటు నల్లగొట్టుకున్న టమాటకాయలు ఒక రెండు మిరియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసి అదంతా ఒకసారి కలబెట్టి నీళ్లు పోసి ఆ నీళ్ళలో కొత్తిమీర కాళ్ళేసి మూత పెట్టుకొని ఆ కుండలో ఎండ్రకాయలతో పాటు ఉండే నీళ్లు బుసబుస పొంగిన తర్వాత ఒక్కసారి కలబెట్టుకుని దింపుకుంటే అవ తయారు చేసి ఎండ్రకాయ సూప్ అయితే రెడీ అయిపోద్ది ఒక్కసారి ఆ సూప్ తాగు పిచ్చెక్కిపోద్ది అని చెప్పింది అంత పిచ్చెక్కిపోయి దీంట్లో ఏముందిరా అనుకోని చెప్పనండి ఎండ్రకాయ సూప్ వేసుకుని వాసన చూసినాను అయ్యా అబ్బబ్బబ్బ నీ పాసుకుల ముక్కులన్నీ పగిలిపోతుండే ఈ స్మెల్ ఎట్టుందంటే నీ సూప్ ఎట్టుండదో అని ఆ త్రాతరంగా 2 సిప్పులు వేసినాను అయ్యా నిజంగా